మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 22 నుంచి 24 వరకు. మీరు క్షయము బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దయగల ప్రభువా, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో లోకపాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మీరు మా కొరకు చేసిన కార్యాన్ని తలపోసుకొని మిమ్మల్ని ఆరాధించి మీ బలలో పాలు పంపులు పొంది ఈ సముద్ర యానములో మా నావను నడిపించమని మనస్ఫూర్తిగా పాడి ప్రకటనలు విని మీ వాక్యాన్ని చదువుకున్నాం. మీ మాటలు మేము చేయబోతున్న ధ్యానం మాకు దీవెనకరంగా చేయమని, దూరాలను లెక్క చేయక సౌకర్యాలను లెక్కించక మీ సన్నిధికి ఆసక్తితో వచ్చిన బిడ్డలందరికీ దీవెనిమ్మని యేసు ప్రభు ద్వారా మమ్మల్ని అందరినీ మా ముందున్న సమయాన్ని మీకు అప్పగించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, పూర్ణ హృదయం అనే అంశాన్ని పోయిన వారం నేను ప్రారంభించాను. క్రిస్టియన్ లైఫ్, ఈజ్ ఇట్ ఏ ఫుల్ హార్ట్ ఆర్ హాఫ్ హార్ట్ ఆర్ కోల్డ్ హార్ట్? క్రైస్తవ జీవితం అంటే అది పూర్ణ హృదయమా, అర్ధ హృదయమా, చల్లారిపోయిన హృదయమా అనేది పోయిన వారం మనం ఆలోచన చేసి, అందులో దేవుని విషయంలో మన హృదయం దేవుని విషయాలలో ఏ రీతిగా ఉండాలో ఒక 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. గుర్తుందా ఎవరికైనా? పొరపాటున దేవునిని హృదయపూర్వకంగా ప్రేమించాలి. రెండవది, ఆయన కట్టడలను హృదయపూర్వకంగా అనుసరించాలి. కష్టంగా, అయిష్టంగా, తప్పదు అన్నట్టు కాకుండా. తర్వాత ఆయనను సేవించేటప్పుడు కూడా హృదయపూర్వకంగా సేవించాలి. తర్వాత ఆయనను వెతికేటప్పుడు కూడా హృదయపూర్వకంగా వెతకాలి. ఆయనకు ప్రార్థించేటప్పుడు కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఆయనకు ఇచ్చేది కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా ఇవ్వాలి. ఆయన పని చేసేది కూడా హృదయపూర్తిగా చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. హృదయపూర్వకంగా అనేది దేవుడు కోరుకుంటున్నాడు. లవొదికయ సంఘంతో హాఫ్ హార్టెడ్నెస్ ఆయన కోరుకోవటం లేదని మనకు తెలుసు. నువ్వైతే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు అని. నులివెచ్చగా ఉంటే మాత్రం నేను ఉమ్మేసేస్తాను, వాంతి చేసుకుంటాను అని ప్రభు అన్నాడు. అలాగే పాత నిబంధనలో దైవజనుడైన ఈ ద్వారా 2 తలంపుల మధ్య తడబడే ఇశ్రాయేలు జనాంగంతో ఆయన మాట్లాడుతూ, మీరు ఎందుకు 2 తలంపుల మధ్య ఎంతకాలం తడబడతారు? మీరు అయితే అటుండండి లేదా ఇటుండండి. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే ఈయన అనుసరించండి, కాసేపు అటు కాసేపు ఇటు ఉండొద్దు అని చాలా నిర్మోహమాటంగా, ఖండితంగా చెప్పినట్టు, అది కర్మెలు కొండ మీద తేల్చేసినట్టు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుడు అటు ఇటు 2 రకాల ఉండే వాళ్ళని ఆయన చూసి తట్టుకోలేడు. కాబట్టి మనం అయితే పూర్ణ హృదయంతో దేవుని అనుసరించాలా, లేదా పూర్ణ హృదయంతో దేవుని వదిలేసి వెళ్ళిపోవాలా. హాఫ్ హార్టెడ్నెస్ ప్రభువుకి ఇష్టం ఉండదు. ఈరోజు నేను చెప్పదలిచిన మాట హోల్ హార్టెడ్నెస్ టువర్డ్స్ మెన్. మానవ కోణములో పూర్ణ హృదయాన్ని గురించి చెబుతాను. ఇప్పుడు మనం చదివిన ఈ లేఖన భాగంలో పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22 నుంచి 24 వరకు మనం చదువుకున్నాం.
అయితే ఈ ఇందులో మీకు ఒక సంగతి కనపడుతుంది. హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఈ పేతురు పత్రిక మొదటి అధ్యాయాన్ని, ఈ భాగాన్ని మీకు వివరించబోయే ముందు ఈ అధ్యాయాన్ని ఒక 7 భాగాలుగా చేయొచ్చు. అది చెప్పి తర్వాత నేను ఈ నా అంశంలోనికి వెళ్తాను. మొదటి అధ్యాయాన్ని ఈ భాగాలుగా విభజించవచ్చు. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు గ్రీటింగ్స్, శుభాలు. 3 నుండి 5 వచనాలు హోప్, నిరీక్షణ. 6 నుండి 9 వచనాలు శ్రమలు, ట్రయల్స్. 10 నుండి 12 వచనాలు ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ప్రణాళిక. 13 నుంచి 16 వచనాలు పరిశుద్ధత. 17 నుంచి 21 వచనాలు భయముతో బ్రతకటం. 22 నుంచి 25 వచనాలు దేవుని వాక్యము, సహోదర ప్రేమ. 7 భాగాలుగా దీన్ని మనం విభజించుకోవచ్చు. మొదటి 2 వచనాలు శుభములు, గ్రీటింగ్స్. రెండవది 3 నుంచి 5 వచనాలు నిరీక్షణ. 6 నుంచి 9 వచనాలు శ్రమలు. 10 నుంచి 12 వచనాలు రక్షణ ప్రణాళిక. 13 నుంచి 16 వచనాలు పరిశుద్ధత. 17 నుంచి 21 వచనాలు భయముతో బ్రతకడం. 22 నుంచి 25 వచనాలు దేవుని వాక్యము, సహోదర ప్రేమ. అంటే శుభాలు చెప్పి వారికి 6 రకాల హెచ్చరికలు ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. దీంట్లో నిరీక్షణ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు శ్రమలలో నిలకడగా ఉండగలరు. ఎవరైతే శ్రమలలో నిలకడగా ఉంటారో వారు రక్షణ ప్రణాళిక ఎరుగుతారు. ఎవరైతే రక్షణ ప్రణాళిక ఎరుగుతారో వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారు భయముతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైతే భయంతో బ్రతుకుతూ ఉంటారో వారు దేవుని వాక్యానికి విధేయులవుతూ సహోదర ప్రేమలో కొనసాగుతారు. దట్ ఈస్ ద లింక్ ఇన్ చాప్టర్ 1. అయితే మనం చదివిన ఈ వాక్య భాగంలో, ఈ ధ్యానములో పూర్ణమైన సహోదరులను హృదయపూర్వకంగా ప్రేమించమని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పేతురు, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై. ఆ వచనాన్ని, ఆ భాగాన్ని నేను మరలా చదువుతాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అంటే మీరు ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎప్పుడు నెరవేరుతాయి అని అంటే వారు పుట్టిన బీజం దేవుని వాక్యం అయితే. If they are born of the word of God, these commandments are acceptable to them. అవి వారికి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అవి లేని వాళ్ళు అవి చేయలేరు. దేవుని వాక్యము నుండి పుట్టినవారు గనుక. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేద్దాం. పందికి పుట్టిన పిల్లను పెంట ఎలా తినాలో నేర్పించాలా, ట్రైనింగ్ ఇవ్వాలా? ఏ స్కూల్కి పంపిస్తుంది పంది? ఎక్కడికి పంపదు. సింహానికి పుట్టిన బిడ్డను వేటాడటానికి ఏ స్కూల్కి పంపిస్తుంది సింహం? గొర్రెకు పుట్టిన బిడ్డను ఇలా ఉండాలని గొర్రె ఏ స్కూల్కి పంపిస్తుంది? లేదు. గొర్రె దాని బిడ్డ నేచర్ గొర్రెను బట్టి డిసైడ్ అవుతుంది. పంది యొక్క నేచర్ దాని బిడ్డలోకి వెళ్ళిపోతుంది.
సింహం యొక్క నేచర్ దాని బిడ్డలోకి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి దేవుని వాక్యము ద్వారా పుట్టినవాడైతే అతనిలో ఆ బీజం ఉంటుంది. అది పేతురు చెబుతున్న మాట. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ. ఏం ప్రేమ అంటే సహోదర ప్రేమలో కూడా ఏముంటాయి? కపటం ఉంటుంది. అయితే కపటం అంటే ఏంటి? పైకి ప్రేమలాగా కనపరచవచ్చు, కానీ ఒరిజినల్గా లోపల ప్రేమ లేకపోవచ్చు. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అయ్యో అన్న ఎంత బాగా దేవుడు ఎంత నమ్మదగిన వాడన్నా, దేవుడు ఎంత బాగా తప్పించాడన్నా అని పైకి అనొచ్చు. వీడికి ఒక కాలే ఇరిగింది కానీ రెండు ఇరిగితే బాగుండేదని మనసులో కూడా అనుకోవచ్చు. కపటం అంటే అలాగుంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి పుట్టిన వాళ్ళు అలా ఉండరు. అది అక్కడ చెప్పేది. వాళ్ళల్లో నిష్కపటమైన ప్రేమ అంటే కపటము లేని ప్రేమ ఉంటుంది. నిష్కపటమైన గైల్లెస్ లవ్, నిష్కపటమైన ఆనెస్ట్ లవ్, అది వారిలో కనపడుతుంటుంది. ప్రియులారా, నేటి దినాల్లో ఈ నిష్కపటమైన ప్రేమ, హృదయపూర్వకమైన ప్రేమ అంతరించిపోతూ ఉన్నాయి. అసలు ప్రేమ అనే దానికి నిజంగా దేవుని వాక్యమును బీజము ద్వారా, అందుకే రెండు ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు ప్రభు ప్రస్తావిస్తూ పరిసయ్యుడు ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబేంటి? ధర్మశాస్త్రాన్ని రెండు ముక్కల్లో చెప్పాడు ఆయన. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పాడు. అని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి, ఇదియు దాని వంటిదే అని అన్నాడు ఆయన. అంటే రెండూ కూడా, ఇది కూడా దాని వంటిదే అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్. నువ్వు దేవుని ప్రేమించేదే వాస్తవం అయితే సహోదరుని కూడా ప్రేమించేది అంతే వాస్తవం అవుతుంది. ఈ మాటనే యోహాను కూడా అదే వచనాలు రాశాడు. అయితే మనలో దేవుని వాక్యమును బీజము నుండి పుట్టిన వారైతే మనలో నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. తర్వాత ఒకరినొకరు ఎట్లా ప్రేమించుకోవాలి? హృదయపూర్వకంగా, మిక్కటంగా ప్రేమించుకోవాలి. మీరు చెప్పండి, ప్రేమలు పెరిగిపోతున్నాయా, తరిగిపోతున్నాయా? ఏమంటారు? తరిగిపోతున్నాయి కదా. ఎక్కడ తరుగుతున్నాయి? కుటుంబాల్లోనా, సంఘములోనా, సమాజంలోనా? అన్ని చోట్ల తరిగిపోతున్నాయి. తరిగిపోవటానికి కారణం ఏంటి? బైబిల్ కారణం చెప్పండి. అంచె దినాలని దినాల మీద మనం వేస్తాం ఒకటి, మరొకటి అది కూడా కరెక్టే, రైట్. ఇంకోటి చెప్పండి, అక్రమము విస్తరించడం. అదే కదా యేసు ప్రభు చెప్పింది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి అంటే మనం డిజార్డర్ లైఫ్కి అలవాటు పడిపోయాం, క్రమం లేని జీవితానికి అలవాటు పడిపోయాం. క్రమమే లేదు, ఒక క్రమం లేదు. మీరు ఇదివరకు రోజుల్లో అందరూ వచ్చేదాకా కుటుంబంలో భోజనం చేయడానికి ఆగేవాళ్ళు. ఇప్పుడు ఏమిలా, ఒకళ్ళ టైం ఒకళ్ళకి కుదరదు. కాబట్టి హోటల్కి లాగా ఒకడు 10ంటికి తింటాడు, ఇంకొకడు 12ంటికి తింటాడు, ఒకడు రాత్రిపూట 12ంటికి తింటాడు. ఏంటో మరి అక్రమం ప్రబలింది. మాట్లాడుకోవటానికి టైం లేదు, కలిసి కూర్చొని ఆలోచించడానికి టైం లేదు. కుటుంబాలు అలాగే ఉన్నాయి, సంఘాలు అలాగే ఉన్నాయి. ఈరోజు నేను వచ్చేటప్పుడు ఒక పోస్ట్ చూశాను. మామూలుగా అయితే ఆదివారం చూడను, కానీ చూశాను, ఇది అవసరం అనిపించింది, అది చదువుతాను. అపరిచితులు అంతా ఓచోటే కూడుకుంటారు, కలిసే కూర్చుంటారు, కలిసే ఆరాధిస్తారు, కలిసే ప్రసంగాలకు కొడతారు, కలిసే పాటలు పాడుతారు. ఏదో తతంగం ముగిసినట్లు, ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లు ఎవరినీ ఆప్యాయంగా పలకరించకుండానే బండ్లెక్కి తుర్రుమంటారు, బస్సులకేసి పరిగెడుతుంటారు, బరబరా వెళ్ళిపోతుంటారు.
కలిసినట్లే కలిసి, మెలిసినట్లే మెలిసి, చూసినట్లే ఉంటుంది. అంత అపరిచితం. ఆ సహవాసానికి అర్థమే మారినట్లుంది. సమావేశానికే ప్రాధాన్యత ఎక్కువైనట్లుంది. సహోదర భావం కనుమరుగైనట్లుంది. కొందరేమో తూనీగల పలకరింపులా అలా కనిపించి ఇలా మాయమవుతుంటారు. కొందరేమో చీమల గుసగుసల్లా అంటనట్లు మాట్లాడుతుంటారు. అమాంతం విసిరేసి తప్పుకుంటారు. విద్యార్థులేమో విరివిగా ఉన్నారు, పలకరింపు కోసం పరితపించిపోతున్నారు. ఇట్టి మరణం నుండి రక్షించేదెవరని మదిలో మౌనంగా రోదిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి వచ్చి వెళ్ళరా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తక్షణం నేనొక మనిషిని కనుగొనాలి, అతనిలో రక్షణానందం కనబడాలి, ఆప్యాయతనే జత చేతులు ఉండాలి, ఆత్మీయత నిండిన నోరుండాలి. ఆ క్షణమే అతనికి విశ్వాసి అనే పేరు పెట్టాలి. బాగుందా? చీరాల్లో ఒక ఆయన రాశాడట దాన్ని. కాబట్టి ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సహోదర ప్రేమ. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి నేను ఆధారంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు యోహాను తన పత్రికలో రాస్తూ ప్రేమించువాడు దేవుని సంబంధి అన్నాడు. అంటే అది దైవిక కోణంలో వాస్తవమే, సంఘ కోణంలో కూడా వాస్తవమే. సహోదర ప్రేమ ఉన్న చోట దేవుని సన్నిధి స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ? సహోదర ప్రేమ ఉన్న చోట. సహోదర ప్రేమ పదాలతో ఉండేది కాదు. ఇది సమర్పణ, శ్రద్ధ, ఐక్యతల సమ్మిళితం. సహోదరత్వం అంటే కేవలం రక్త సంబంధం కాదు, అది బంధం, నమ్మకత్వం, ఆప్యాయత. సహోదర ప్రేమ సౌఖ్యాల్లో, సంపదల్లో కాదు, సమస్యల్లో, సమర్పణలో రుజువవుతుంది. సహోదరుని ప్రేమించడం అంటే అతని భారాన్ని నీ భారంగా పంచుకొని స్పందించటం. అది సహోదర ప్రేమ. సహోదర ప్రేమ గుంపును కుటుంబంగా మారుస్తుంది. భిన్నాభిప్రాయాలు విభజించే చోట సహోదర ప్రేమ ఐక్యత వారధులను నిర్మిస్తుంది. ఎవరికాళ్ళే ఆలోచించండి. నిజంగా నేను దేవుని వాక్యం ద్వారా పుట్టిన వాడినైతే, నాలో ఇట్టి సహోదర ప్రేమ ఉన్నదా అని ఎవరి మట్టుకాళ్ళే ఆలోచించండి. అది లేకపోతే విశ్వాసి అని వాక్యం అంటలా. నువ్వు అనుకోవచ్చు విశ్వాసి అని, వాక్యం అందు. ఎంత బాగా అన్నాడండి పేతురు. కాబట్టి ఈ ఒక్క మొక్క గురించే కాదు, ఆ పైవన్నీ జరిగితే కింద జరుగుద్ది. అది చెప్పేది. పైవేంటి? నిరీక్షణ, ఇవన్నీ సమంగా ఉండాలి. శ్రమలు, దాంట్లో పరిశుద్ధత, భయంతో బ్రతకడం, ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడిన జీవితం మనలో ఉంటుంది. అయిపోయిన తర్వాత, సహవాసం అయిపోయిన తర్వాత మనమంతా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా పలకరించుకోగలుగుతున్నారా? నువ్వు అలా చేయలేకపోతున్నావంటే వాక్య బీజం నీలో లేదు. నేనంటలేదు ఆ మాట. ఎవరంటున్నారు? అది పేతురు చెప్తున్నాడు. నీలో ఉన్నది దేవుని వాక్య బీజమైతే అలా ఉండలేవు. ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది ఆ మాట. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక
నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. లవ్ వన్ ఎనదర్ హోల్ హార్టెడ్లీ. హృదయపూర్వకంగా. కాబట్టి మన మధ్యలో ఉండే ప్రేమ ఎట్లా ఉండాలి? హృదయపూర్వకంగా. హోల్ హార్టెడ్ లవ్, హృదయపూర్వకమైన ప్రేమ. ఇది మానవుల పట్ల ఉండవలసిన మొదటి కోణం. రెండవది చెబుతాను. ఒక 5 విషయాలు ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తాను మానవీయ కోణంలో. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2వ వచనం. సామ్ 15:2. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సెకండ్ ఏంటో తెలుసా? మనం హృదయపూర్వకంగా చేయవలసిన రెండవ పని ఏంటి? హోల్ హార్టెడ్ ట్రూత్. హృదయపూర్వకమైన నిజం. నిజాన్ని మనస్ఫూర్తిగా పలకటం. యేసు ప్రభువుని ఆయనతో ఎవరు మాట్లాడినా నువ్వు ఈ మాట నిజంగా చెబుతున్నావా అని అనవలసిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అసలు ఆయనే సత్యం, ఎవరు అడగల. ఆయనే అనేవాడు, ఆయనే బోధించాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీతో నిశ్చయంగా చెబుతున్నాను అనే మాటలు ఆయన చెబుతూ ఉండేవాడు. కాబట్టి ఈ మాట అనేవాడు. నువ్వు మాతో చెబుతున్నావా వేరే వాళ్ళతో చెబుతున్నావా అని అడిగారు, కానీ నువ్వు నిజం చెబుతున్నావా అబద్ధం ఆడుతున్నావా అని ఎవరు అడగలేదు. అంత అవసరం లేదు ఆయనకి. మనమైతే ఏదైనా చెప్పినప్పుడు వెంటనే అడుగుతారు కదా, ఏమని, నిజమేనా ఇది? మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారా? నిజమేనా అని అడిగారా? అంటే మన మీద నమ్మకం లేదన్నమాట. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చాలా పర్యాయాలు మన నోట్లో నిజాలు రావు, హృదయపూర్వకంగా అసలే రావు. ఈరోజు నేను ఐ విల్ టెల్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైస్, సమ్ ట్రూత్స్ అబౌట్ లైస్. నిజాన్ని గురించి, అబద్ధాన్ని గురించిన కొన్ని నిజాలు చెప్తాను. ఏంటవి? మళ్ళీ చెప్పండి. అబద్ధాన్ని గురించిన కొన్ని నిజాలు. నంబర్ 1, అబద్ధానికి దూకుడెక్కువ, నిజానికి నిలకడెక్కువ. అబద్ధానికి ఏమెక్కువ? దూకుడెక్కువ, నిజానికి నిలకడెక్కువ. రెండవది, అబద్ధం ఎగురుకుంటూ వెళ్తుంది కానీ కూలిపోతుంది. నిజం కుంటుకుంటూ వస్తుంది కానీ నిలబడుతుంది. అబద్ధం ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది వేగంగా, కానీ కూలిపోద్ది. తర్వాత, నీవు చెప్పే ప్రతి అబద్ధం, నోట్ దిస్ పాయింట్, నీవు చెప్పే ప్రతి అబద్ధం సత్యుడైన దేవుని నుండి ఒక్కొక్క అడుగు వెనక్కు తోసేస్తుంది. ఎవ్రీ లై యు అట్టర్, నీవు చెప్పే ప్రతి అబద్ధం, ఇట్ మేక్స్ యూ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద ట్రూ గాడ్ స్టెప్ బై స్టెప్. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నారు? హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. మరొక మాట కూడా, అబద్ధాలు ప్రస్తుతాన్ని గురించే జాగ్రత్త పడతాయి,
కానీ భవిష్యత్తును ముంచేస్తాయి. రిపీట్ చేయండి ఒకసారి. అబద్ధాలు ప్రస్తుతాన్ని గురించే జాగ్రత్త పడతాయి, భవిష్యత్తును ముంచేస్తాయి, తగలబడిపోతాయి. తాత్కాలికంగా. అబద్ధం అంటే ఏంటో తెలుసా? ప్రస్తుతం తప్పించుకోవటానికి, అవతల వ్యక్తిని నమ్మించటానికి చెప్పే మాటే అబద్ధం. ప్రస్తుతం తప్పించుకోవడానికి, అవతల వ్యక్తిని నమ్మించడానికి చెప్పేది అబద్ధం. చాలా పర్యాయాలు సహోదరుల మధ్య, విశ్వాసులు అనబడే వారిని మధ్య అబద్ధాలు వస్తాయి. జాగ్రత్త. హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకోండి. నా చిన్నతనంలో విన్నానన్నమాట ఈ మాట. ఒక సంఘంలో సంఘ పెద్దట అప్పు చేసి దాక్కుంటున్నాడు. అప్పిచ్చిన ఆయన వచ్చాడు. ఆయన ముందు వారమే అబద్ధం గురించి వాక్యం చెప్పాడు. అరే డాడీ, అంకుల్ వచ్చారు డాడీ అని అన్నాడు. అంకుల్ వచ్చాడు అనగానే, ఏ అంకుల్ రా అంటే, మనకు డబ్బులు ఇచ్చిన అంకుల్ అన్నాడు. అయితే లేనని చెప్పరా అన్నాడు. ఆ కొడుకు అన్నాడు, డాడీ పోయిన ఆదివారమేగా మీరు చర్చిలో వాక్యం చెప్పారు అబద్ధం గురించి అంటే, సరేరా ఇంట్లో లేడని చెప్పు. ఇంట్లోనే ఉన్నావు కదా డాడీ అంటే, నువ్వు చెప్పేటప్పటికి నేను బాత్రూంలోకి వెళ్తాను రా. చూసారా అబద్ధాన్ని ఎలా ట్విస్ట్ చేశాడో. సత్యంగా అంటే బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది? ఇంట్లోనే కదా. దీన్ని వైట్ లై అంటారు, తెల్ల అబద్ధం. అంటే సత్యానికి దగ్గరగా ఉండేలాగా చెప్పే అబద్ధం. అది సత్యంలాగా కనపడుతుంది. అంటే యువతల ఆయనకి అది సత్యం. నేను సత్యమే చెప్పాను కదా. జాగ్రత్త. విశ్వాసులు ఇలాంటి పొరపాట్లో పడుతుంటారు. హృదయపూర్వకంగా నిజం చెప్పడం నేర్చుకోండి. ఒకసారి ప్రార్థన మధ్యలో కళ్ళు తెరిచి చూశాను. అప్పుడు దాకా ఒక తల్లి బిడ్డని అని ముద్దు పెడుతుంది, చిన్న బిడ్డ. కళ్ళు తెరిచి చూసేటప్పటికి అది మార్చేసి సీన్లో పండుకోరా అనుకో. ఏంటండి నాటకం, డ్రామా కదా అది. అంటే అప్పుడేదాకా ముద్దు పెట్టింది, ఇప్పుడు దేవుని సేవకుడు చూసేటప్పటికి దాన్ని కోపంగా మార్చేసి ఆడేదో అల్లరి చేస్తున్నట్టు, ఆడనే సమరదీస్తున్నట్టు. అబద్ధాలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? జాగ్రత్త. హృదయపూర్వకంగా అబద్ధాలు ఆడడం, హృదయపూర్వకంగా నిజాలు చెప్పడం. ఏ మార్గంలో ఉన్నావు నువ్వు? నరకానికి వెళ్ళే ఆఖరి జాబితాలో ఉన్నది ఎవరో తెలుసా? నరకానికి ఒక ట్రైన్ వెళ్తుంది. దాంట్లో 8 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో. అందులో ఫస్ట్ క్లాసులో పిరికి బ్యాచ్ ఉంటుంది, చివరి క్లాసులో అబద్ధాల బ్యాచ్ ఉంటుంది. ఒకవేళ ఇంజిన్ అటువైపు వస్తే ఫస్ట్ అదే అవుతుంది. ట్రైన్లు స్టేషన్లో మారుతుంటాయి కదా ఇంజిన్లు. విశాఖపట్నం నుంచి ఇటు వచ్చేదాకా ఇంజిన్ ముందు ఉంటుంది. ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళేప్పుడు ఇదే ట్రైన్కి ఇంజిన్ అటువైపు వెళ్తుంది. అలాగే మొత్తానికి అబద్ధం అనేది జాగ్రత్త. ఎప్పుడైనా అబద్ధం వస్తుందా? హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకోండి. బైబిల్ చెప్తుంది అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు సంబంధాలని అంతం చెయ్యవు, కానీ అబద్ధాన్ని గురించిన నిజం సంబంధాన్ని చంపేస్తుంది. అబద్ధాల వలన సంబంధాలు చెడవు. ఈ అబద్ధాన్ని గురించిన నిజం తెలుస్తుందే, అప్పుడు సంబంధాలు చెడిపోతాయి. మీరందరూ అలా చూస్తున్నారు, నిజమా కదా? అబద్ధాలు ఆడినంతసేపు బాగానే ఉంటారు, ఇద్దరు అబద్ధాలు చెప్పుకుంటారు. కానీ ఇది అబద్ధం అని అవతలడి తెలిసినప్పుడు అప్పుడు కట్ అయిపోద్ది. హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకోండి. యేసు ప్రభు అందుకే అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం.
ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. లైస్ కాంప్లికేట్ లైఫ్, ట్రూత్ సింప్లిఫైస్ లైఫ్. అబద్ధం జీవితాన్ని కాంప్లికేట్స్ అంటే సంక్లిష్టంగా మారుస్తుంది. కానీ నిజం జీవితాన్ని సులువుగా చేస్తుంది. ఇంకోటి చెప్పనా, నిజం చెప్పేవాడి కంటే అబద్ధాలు ఆడేవాడికే జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి. నిజం చెప్పేవాడి కంటే అబద్ధాలు ఆడేవాడికే మెమరీ ఎక్కువ ఉండాలి. అందుకే పోలీసులు ఇంటరాగేషన్ అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తిప్పి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి వేస్తుంటారు. అంటే ఇది ఎక్కడో చోట దొరికిపోతాడు అనమాట. అక్కడ సత్యం చెప్పేవాడు ఒకేలాగా ఉంటాడు, ఒకటే చెప్తాడు. కానీ అబద్ధం ఆడేవాడు ఉంటాడు చూసారా, ఎక్కడో చోట దొరికిపోతాడు. ఆ పాయింట్ పట్టుకుంటారు వాళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ లాగుతారు. పోలీసులకే ఎంత టెక్నిక్ ఉంటే యేసుప్రభువుకి ఎంత ఉండాలండి. అసలు సత్యం ఆయన. హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకుందాం. ప్రియులారా, యథార్థత అనేది ఖరీదైనది. చౌకబారు మనుషులు దానికి మూల్యం చెల్లించలేరు. యథార్థత ఖరీదైంది. ఆనెస్టీ ఈజ్ వాల్యుబుల్, బట్ చీప్ పీపుల్ కెనాట్ బేర్ దట్ ప్రైస్. చౌకబారు మనుషులు దానికి మూల్యం చెల్లించలేరు. ఇందులో చివరి మాట చెప్తాను, కొటేషన్. నిజం యొక్క మూల్యం ఎక్కువే, కానీ అబద్ధం యొక్క మూల్యం రెట్టింపు కంటే ఎక్కువ. ఈ మాటలు కంటదా పెట్టండి చాలు. నిజం యొక్క మూల్యం ఎక్కువే, కానీ అబద్ధం యొక్క మూల్యం రెట్టింపు కంటే కూడా ఎక్కువ. అందుకనే హృదయపూర్వకంగా నిజం పలకటం నేర్చుకుందాం. 2 చెప్పాను. మొదటిది హృదయపూర్వకంగా ప్రేమించడం. రెండవది హృదయపూర్వకంగా నిజం పలకటం. ఎందుకో తెలుసా? ఎవరితో పలకాలి నిజం? దేవునితోనూ మనుషులతోనూ. దేవునితో ఆడే అబద్ధం, అందుకే ఇంగ్లీష్లో అప్పుడప్పుడు చెబుతుంటానుగా, లయింగ్ టు మ్యాన్ ఈజ్ మీన్నెస్, లయింగ్ టు గాడ్ ఈజ్ మ్యాడ్నెస్. మనుషులతో అబద్ధం ఆడడం నీచమైన పని, దేవునితో అబద్ధం ఆడడం పిచ్చి పని. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, విశ్వాసులతో అబద్ధాలు ఆడించాలంటే వాళ్ళ చేతికి ఓ పాటల పుస్తకం ఇచ్చి పాడిస్తే చాలట. అందుకే ఎప్పుడైనా పాట పాడేటప్పుడు, నేను ఇందాక కూడా అదే చెప్పాను. ఏమని చెప్పాను నేను? నోరారా మనస్ఫూర్తిగా మనసు పెట్టి పాడండి అని చెప్పాను. కొన్ని ఆ పాటలు ఇందాక పాడేటప్పుడు దాదాపు అలా పాడడం నాకు అలవాటు. పాడేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఆ ఆఖరి మాట మనస్ఫూర్తిగా పలకలేకపోయాను నేను. ఏంటో తెలుసా? ఆఖరి చరణంలో ఆఖరి లైన్ ఏంటది? ప్రాణంబులు ప్రభు కొరకు పానార్పణము చేతను. ఆ మాట అర్థం ఏంటో తెలుసా? పాత నిబంధనలో పానీయార్పణం, డ్రింక్ ఆఫరింగ్ అని ఉంటుంది. ఆ ద్రాక్షారసాన్ని అర్పించేటప్పుడు ఆ మిగిలిపోయిన దాన్ని వెనక్కి తీసుకెళ్లరు. ఆ ద్రాక్షారసాన్ని నిప్పుల మీదకి అలా ఇసిరేస్తారు. అంటే మనం ఏం పాడామంటే, పాటలో
దేవా, నా ప్రాణాన్ని ఆ ద్రాక్షారసంలాగా నిప్పుల మీదకి ఇసిరేస్తాను, అంత శ్రమ వచ్చినా నీ కోసం నిలబడతాను అని పాడాం. తెలిసి పాడామో తెలియక పాడామో తెలియదు. తలకాయ నొప్పి వస్తే అడ్రస్ ఉండవు, కొద్దిగా జ్వరం వస్తే మన అడ్రస్ ఉండవు, నడువు నొప్పి వస్తే అడ్రస్ ఉండవు. కానీ పాటలో ఏం పాడుతున్నాం? నా ప్రాణాలని పానార్పణలాగా. జాగ్రత్త. వ్యర్థముగా పలికిన ప్రతి మాట, వ్యర్థముగా పాడిన ప్రతి పాట విమర్శ దినమున లెక్కలోకి వస్తుంది. హృదయపూర్వకంగా నిజం పలుకుదాం. అందుకే పాటలు పాడేటప్పుడు గతంలో 2 నియమాలు చెప్పాను, గుర్తుందా? పాట ఎప్పుడైనా అనుభవంలో నుంచైనా పాడాలి, ఆశతో అయినా పాడాలి. ఈ 2 రకాలుగా పాడని పాట అబద్ధం. ఇట్స్ ఏ లై. పాడితే అది నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవ్వలేదా, అది నీ డిజైర్ అన్నా కావాలి. ప్రభువా, నేను ఇట్లా లేను, కానీ పాట పాడుతున్నాను, కానీ ఇలా బ్రతకాలని ఆశ ఉంది అనైనా పాడాలి. అలా లేకపోతే దట్స్ ఏ డేంజరస్ లై. అది దేవుడి ముందు అబద్ధం ఆడటం. అది ఎట్లా ఉంటుందో తెలుసా? ఒకడు దొంగతనం చేసి సీసీ కెమెరాలో వాడి పిక్చర్ అంతా వేస్తుండగా నువ్వు తీసావు కదరా అని అంటే, నేను కాదు సార్ అని చెప్పినట్టు ఉంటుంది అది. అరే, అది పిక్చర్ నీదే కదరా అంటే, నేను కాదు సార్, నాకు లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. అది చూసే వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? అది పిచ్చితనం లాగా ఉండదు. దేవుడి ముందు మనం చేసే ప్రార్థనలో వాడే పదాలు, పాడే పాటలు అలాగే ఉంటాయి. సీసీ కెమెరా ముందు అబద్ధాలు ఆడినట్టు. అందుకని హృదయపూర్వకంగా నిజం పలకటం, నిజం పాడడం నేర్చుకుందాం. 2 చెప్పాను, 3వది చెబుతాను. హృదయపూర్వకమైన 3వ అనుభవం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరిని ఎట్లాగా హృదయపూర్వకంగా క్షమింపని ఎడల మీ ఎడల చేయను. అక్కడ నంబర్ వేసిందా? మరొక ఇదే మాట మార్కు సువార్తలో రాయబడ్డప్పుడు ఏముందంటే, మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ పాపములను క్షమించడు అని నిర్ద్వంద్వంగా రాసి ఉంది అక్కడ. అంటే వెన్ యూ ఫర్గివ్ ది అదర్, మరొకరిని నువ్వు క్షమాపణ వారిని అడిగినప్పుడు నువ్వు క్షమించాలి. క్షమాపణ అడగనాళ్ళని మనసులో క్షమించాలి. క్షమాపణ అడిగినప్పుడు నోటితో ఆ మాట ప్రకటించాలి. అడగనప్పుడు మనసులో క్షమించాలి, అడిగినప్పుడు దాన్ని నోటితో వ్యక్తం చేయాలి. 2వ ప్రపంచ యుద్ధం టైంలో యూదులను కాన్సంట్రేషన్ క్యాంప్స్, తెలుగులో ఏమంటారు వాటిని, వాళ్ళని ఒక చోటకి శిబిరాల వైపుకు తీసుకొని వెళ్ళి అందులో కుక్కేసి వాళ్ళని ఆహారం నీళ్లు లేకుండా చేసి అప్పుడప్పుడు ఏదో కొంచెం రొట్టె ముక్క ఇచ్చి ఇక అక్కడే వాళ్ళకి బాత్రూమ్ అక్కడే, నీళ్ళు అక్కడే, ఇక అంతా. అలాంటి సమయంలో యూదులు బెదిరిపోయారు, చెదిరిపోయారు. అలాంటి యూదులను వారిని ఆదరించడానికి టెన్ బూమ్ అనే ఆయన కుటుంబం ముందుకొచ్చింది. అలా ముందుకు రావడం వలన వారు కూడా దొరికారు అంటే వీళ్ళను కూడా పంపిస్తారు కాన్సంట్రేషన్ క్యాంప్కి. ఆ 10 బూమ్కి 2 కూతుర్లు, ఒకళ్ళు క్వారీ, ఇంకొకళ్ళు బెట్సీ. వాళ్ళని రావెన్స్బెక్ అనే కాన్సంట్రేషన్ క్యాంపుకి పంపించారు. ఆ చెరసాలలో వీళ్ళు చివరికి దొరికారు. అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడుండే సెంట్రీలు వాళ్ళల్లో ఒకడు ఈవన్ని బెట్సీని అసభ్యంగా ప్రవర్తించి తండ్రి ఆ అక్క చచ్చిపోయేలాగా చేశాడు. పస్తు పెట్టో కొట్టో తిట్టో. తర్వాత విడుదలయ్యారు. ఒక దినాన క్వారీ టెన్ బూమ్ వాళ్ళిద్దరు చనిపోయారు, తండ్రి పెద్ద కూతురు. ఒక దినాన ఒక మీటింగ్లో క్వారీ టెన్ బూమ్ వాక్యం చెబుతూ ఉండగా యేసు ప్రభు యొక్క క్షమాపణ గురించి చెబుతుంది. ఆయన మీ పాపములను సముద్రపు అగాధములో పడేసి అక్కడ ఒక బోర్డు పెట్టాడు. ఆ పాపాన్ని బయటకు తీయటానికి గాలం వేయొద్దు అనే బోర్డు కూడా పెట్టాడు ఆయన అని వాక్యం చెబుతోంది. ఈరోజు నువ్వు కూడా నీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అని చెప్తే, మీటింగ్ అయిపోయిన తర్వాత టోపీ పెట్టుకొని ఈ కత్తి బొమ్మ భుజం మీద జేబు మీద వేసుకున్న అతను గబగబా ముందుకొచ్చాడు. అమ్మా, మీ ప్రసంగం నా హృదయాన్ని చాలా బాగా తాకింది. నేను ఆ క్యాంపులో ఉన్న మాట నిజం. అలాగే దుర్మార్గంగా ఖైదీల పట్ల వ్యవహరించిన మాట, యూదుల పట్ల వ్యవహరించిన మాట నిజం. అలా చాలామందిని చేశాను. తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నాను. నా పాపాలు క్షమించబడ్డాయి. కానీ నీ నుండి ఈ ప్రసంగం వింటుంటే నాకు అదొక కొత్త జీవం వచ్చినట్లుంది. ప్రభువు నన్ను క్షమించాడు అని నాకు అర్థమైంది. కానీ ఈ మాట నీ నోట్లో నుంచి వినాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. నిజానికి ఆ బెట్సీ పట్ల, తండ్రి పట్ల క్రూరంగా వ్యవహరించిన వ్యక్తి అతనే. అతను క్వారీ టెన్ భూమిని గుర్తుపట్ల, కానీ ఈవిడ గుర్తుపట్టింది వీడే ఆ దుర్మార్గుడని. ఇప్పుడు కళ్ళ ముందు తన కుటుంబం పట్ల అవివేకంగా అన్యాయంగా ప్రవర్తించిన ఒకడు నిలబడి క్షమాపణ అడుగుతున్నాడు. చేయి చాపాడు. క్వారీ టెన్ భూమ్ చేతులు కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు చేయి తీయాలా వద్దా? లోపల రక్తం మరిగిపోతుంది, కళ్ళు ఎర్రగైపోయాయి. వెంటనే హృదయంలో నుంచి వచ్చిన ప్రేరేపణను బట్టి ఈ మాట అంది, దేవుడు నన్ను క్షమించిందే వాస్తవమైతే నేను నిన్ను కూడా క్షమిస్తున్నాను అని చేయి తీసిచ్చింది. వాళ్ళిద్దరూ అలా ఏడ్చుకుంటూ అలాగే ఉండిపోయారు చాలాసేపు. ప్రియులారా, క్షమాపణ అనేది నువ్వు ఎవరినైనా హృదయపూర్వకంగా క్షమిస్తే దాన్ని మర్చిపోవాలి, మళ్ళీ ఎత్తకూడదు. అందుకే రియల్ ఫర్గివ్నెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ ఫర్గెట్ఫుల్నెస్. నిజంగా క్షమించటం అనేది మరిచిపోవడంతో కలిసి ఉంటుంది. అయితే పాపాలు రకరకాలు. వ్యక్తిగతంగా నా మీద చేసిన పాపాన్ని నేను క్షమించాలి. దేవుని మీద చేసిన పాపాన్ని చెప్పండి, దేవుడు క్షమించాలి. సంఘానికి విరోధంగా చేసిన పాపాన్ని సంఘం క్షమించాలి. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? నాకు విరోధంగా చేసిన పాపాన్ని మాత్రం నేను క్షమించను, కానీ దేవుడికి విరోధంగా చేసిన పాపాన్ని నేను క్షమిస్తుంటాను. సంఘానికి విరోధంగా చేసిన పాపాన్ని నేను క్షమిస్తుంటాను. అదే పొరపాటు. అందుకనే తప్పిపోయిన కుమారుడు వచ్చేటప్పుడు ఏమని అన్నాడు?
తండ్రి, పరలోకానికి విరోధంగా నేను నీ ఎదుట పాపం చేశాను. ఐ హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద హెవెన్ అండ్ ఆల్సో బిఫోర్ యూ. రెండిటిని ఒప్పుకున్నాడు. ప్రియులారా, పాపాలన్నీ ఒకటి కాదు. వ్యక్తిగతంగా ఎవరినన్నా నన్ను తిట్టారనుకోండి, అది నాకు విరోధమైన పాపం. సంఘము మీదకి అవమానం వచ్చేలాగా ఎవరైనా ప్రవర్తించారనుకోండి, అది సంఘానికి వ్యతిరేకమైన పాపం. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. దేవుని నామానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించారనుకోండి, అది దేవునికి వ్యతిరేకమైన పాపం. దేవుని దగ్గర వారు క్షమాపణ పొందారా లేదా, అళల్లో ఉన్నది నిజమైనది పశ్చాత్తాపం అవునా కాదా అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలా, గుర్తించాలా. చాలామందిలో అది కనపడదు. వ్యక్తిగతంగా నాకెవరైనా విరోధంగా పాపం చేశారా, నేను మనస్ఫూర్తిగా క్షమించాలి, మర్చిపోవాలి. సంఘానికి విరోధంగా ఎవరైనా పాపం చేశారా, సంఘమంతా దాన్ని ఏకీభవించాలి. అది నా ఒక్కడది కాదు. తేడా అర్థమవుతుందా? కాబట్టి సహోదరులారా, క్షమాపణ అనేది హృదయపూర్వకంగా ఏదైనప్పటికీ కూడా, పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికను బట్టి ఒకరిని సంఘములో నుంచి బహిష్కరించారు. వాడు వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరికి కంటపట్ల, ఇంకా చచ్చిపోయే స్థితికి వచ్చాడు. అప్పుడు దైవచిత్తానుసారమైన దుఃఖం అని ఆయనకు అర్థమైంది. అందుకు మళ్ళా రెండో పత్రిక రాశాడు. పశ్చాత్తాపడ్డాడు కదా, చేర్చుకోండి అని. పశ్చాత్తాపం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. క్షమాపణ అనేది వ్యక్తిగతమైనది. కొన్ని పాపాలు కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటాయి. నేను క్షమించినంత మాత్రాన నా పిల్లలు క్షమించాలని లేదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ సర్కిల్. నేను క్షమించినంత మాత్రాన సంఘం క్షమించాలని లేదు. కానీ క్షమించాలి, వారి ఇష్టపూర్తిగా జరగాలి. అది వీఆర్ బౌండ్ టు ఫర్గివ్, బట్ ప్రొవైడెడ్ దట్ వెన్ దట్ ఈజ్ రియల్ రిపెంటెన్స్. అది నిజమైన పశ్చాత్తాపం అయితే. అందుకే చెప్పాను నేను, నిజమైన పశ్చాత్తాపాన్ని మనం కనుక్కోవడం చాలా కష్టం. అది అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ ప్రేరేపితులకు అది అర్థమవుతుంది, లేని కదా అర్థం కాదు. కాబట్టి ప్రియులారా, ఏదేమైనా క్షమించుట అనేది మనస్ఫూర్తిగా జరగాలి, హృదయపూర్వకంగా క్షమించుట. క్షమించదగని వ్యక్తిని క్షమించేవాడే క్రైస్తవుడు. ఎందుకంటే క్షమించదగని నిన్ను నన్ను దేవుడు క్షమించాడు గనుక. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన ఇలాగన్నారు, బలహీనులు క్షమించలేరు, క్షమించుట అనేది బలవంతుల లక్షణం. వీక్ పీపుల్ కెనాట్ ఫర్గివ్. ఫర్గివ్నెస్ ఈజ్ ద అట్రిబ్యూట్ ఆఫ్ ద స్ట్రాంగ్. క్షమాపణ గతాన్ని మార్చలేదు, కానీ భవిష్యత్తును మాత్రం విశాలపరుస్తుంది. క్షమించలేని వారు తాను ప్రయాణించే వారధిని కూలగొట్టినట్లు, తాము కూర్చున్న కొమ్మను నరుక్కొన్నట్లు. తాము ఏ బ్రిడ్జి మీద అయితే వెళ్ళాలో ఆ బ్రిడ్జిని వాళ్ళే కూలగొట్టుకున్నట్టు, తాము ఏ కొమ్మ మీద అయితే కూర్చున్నారో దాన్ని వాళ్ళే నరుక్కున్నట్టు. అందుకే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆయన ఈ మాట అనిపించాడు, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారము మీరు మా రుణములు అంటే మనం క్షమించడానికి
సిద్ధ మనస్సుతో ఉండాలి. క్షమించినప్పుడు హృదయపూర్వకంగా క్షమించాలి. ఇది ప్రాముఖ్యం. న్యాయం, తర్కం బాగు చేయాలని దాన్ని క్షమాపణ బాగు చేస్తుంది. ద మెజర్ ఆఫ్ ఫర్గివ్నెస్ రివీల్స్ ఇన్ ద డెప్త్ ఆఫ్ గ్రేస్ యు అటైన్డ్. అంటే నీవు పొందిన క్షమాపణ యొక్క విలువ, దానిని ఎలా తెలుసుకోవచ్చు అంటే నీకు ఎంత కృప నువ్వు పొందావో దాని మీద అది ఆధారపడి ఉంటుంది. నీవు క్షమించే విధానం నీవు పొందిన కృప మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హృదయపూర్వకంగా క్షమిద్దాం. ఇది మూడవది. నాలుగవది చెప్తాను. విలాపవాక్యములు 2:18. చదువుతారా? హృదయపూర్వకముగా మొర పెట్టుదురు. ఇక్కడ మాట్లాడుతూ దేని గురించి అడిగాడు అంటే, కింద మాటకు వస్తే, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె. చాలు. ఇది కుటుంబాన్ని గురించి, అంటే పిల్లల గురించి తల్లిదండ్రులు చేసే ప్రార్థన. ప్రియులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం చేసే ప్రార్థన కాలక్షేపానికి ఉంటుందా, హృదయపూర్వకంగా ఉంటుందా? పెద్దవాడిని దీవించు, చిన్నవాడిని దీవించాడు భవిష్యత్తుకు. ఇంకో చెప్పనా, పిల్లలు జ్వరం వస్తే ఎక్కువ ప్రార్థన చేస్తారా, వాళ్ళు రక్షణ పొందకపోతే ఎక్కువ ప్రార్థన చేస్తారా తల్లిదండ్రులు? నిజం చెప్పండి కదా. పిల్లలకి మార్కులు సరిగా రాకపోతే ఎక్కువ ప్రార్థన చేస్తారా, వాళ్ళ జీవితంలో దేవుని గురించిన మార్పు కనబడకపోతే ఎక్కువ ప్రార్థన చేస్తారా? ఏమండి? అదే చెప్తున్నాడు తల్లిదండ్రులకి. హృదయపూర్వకంగా మొరపెట్టండి పిల్లల కోసం. ప్రే హోల్ హార్టెడ్లీ. వాళ్ళు దారి తప్పినప్పుడు ఏడవడం కాదు, తప్పక ముందే హృదయపూర్వకంగా మొర్ర పెట్టండి. ఎంతకాలమైంది పిల్లల కోసం భారంగా ప్రార్థన చేసి? మొక్కుబడిగా చేశాను అంటలేదు నేను, భారంగా చేసి ఎంతకాలమైంది? హృదయపూర్వకంగా చేసి ఎంతకాలమైంది? దేవుని దగ్గర నుంచి ఒక ఆనవాలు పొందేలాగా చేసి ఎంతకాలమైంది? ప్రార్థన గురించి పోయిన వారం కూడా విన్నాం కాబట్టి ఇది ఫ్యామిలీ యాంగిల్లో చెప్తున్నాను. ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. దారి తప్పే కొడుకు కోసం, దారి తప్పే కూతురు కోసం, ఎదుగుతున్న పిల్లల కోసం, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్న పిల్లల కోసం హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించి ప్రార్థన చేయాలి. చాలా సంవత్సరాల క్రితం దేవుని సేవకుడు దేవరాజు గారు, మన విజయవాడ దేవరాజు గారు, ఏలీ పిల్లల గురించి వాక్యం చెబుతూ ఈ మాట అన్నారు. ఏ తండ్రి హృదయమైతే, ఏ తల్లి హృదయమైతే తన పిల్లల విషయమై పగలదో ఆ తండ్రి మెడ విరుగుద్ది. ఏలి ఎడ చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయాడండి? మెడ విరిగి చచ్చిపోయాడు. ఏ తండ్రి హృదయం అయితే తన పిల్లల విషయమై పగలదో
వాళ్ళ మెడ విరుగుతుంది. పిల్లలు లేనప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా, పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా? మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. పిల్లల కొరకై, వారి భవిష్యత్తు కొరకై ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా చేయండి, హోల్ హార్టెడ్గా చేయండి. వాళ్ళ మీదకి అపాయం రాబోతుంది, ఇబ్బంది రాబోతుంది. ప్రస్తుతం మనం అన్వయించుకుంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది. ఉద్యోగాలు ఎటుంటాయో తెలీదు. పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తెలుసా? ఎంత ప్రెషర్ గుండా వాళ్ళు వెళ్తున్నారో తెలుసా? ఉద్యోగాలు ఎగిరిపోతూ ఉన్నాయి, ఉంటాయో తెలియదు. తర్వాత వాళ్ళు పొద్దుగూకులు సిస్టంతో గడిపి ఎంత కష్టంగా పనిచేస్తున్నారో తెలుసా? అందుకే మీరు పిల్లల ముఖాలు చూడండి, ఒక్కడ ముఖంలో లైఫ్ కనపడదు. ఎందుకు లైఫ్ కనపడదంటే, మిషన్స్తో పనిచేసేవాడికి మనుషులతో మాట్లాడితే ఏమొస్తుంది? ముఖంలో ఏ ఫీలింగ్ ఉండదు. బాగున్నావా అంటే బాగానే ఉన్నా. అన్నం తిన్నావా? తిన్నా. ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు. ఎందుకంటే ఈ మొబైల్ చూస్తుంటాడు తండ్రి, ఆడేమో సిస్టమ్ ముందు కూర్చుంటాడు. ఏ ఫీలింగ్స్ లేవు, మానవ సంబంధాలు లేవు. క్వశ్చన్లో చాటింగ్ లాగా ఉంటుంది. హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పుడు ఫైన్ కూడా లేదు, FN అంట. మనుషులు మారిపోతున్నారు. ఆలోచించే, నీ పిల్లలు దేవునికి దగ్గరగా ఉన్నారా, లోకానికి దగ్గరగా ఉన్నారా? నీ పిల్లల్లో మానవత్వం ఎక్కువ కనపడుతుందా, యాంత్రికత ఎక్కువ కనపడుతుందా? ఏడు, వాళ్ళ కోసం అంగలార్చు, హృదయపూర్వకంగా మొరపెట్టు. ఏదో పైన కాదు. రోగం వచ్చినప్పుడు ఏడవడం, యాక్సిడెంట్ అయినప్పుడు ఏడవడం కాదు. హృదయపూర్వకంగా మొరపెట్టు. క్రై హోల్ హార్టెడ్లీ. నేను VBSకి వెళ్ళేటప్పుడు నేర్చుకున్నా ఈ పాట. Cry out for the children so tender and love. They know not they what come they right. అంటే వాళ్ళకి కుడి ఎడమల తేడా తెలీదు. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడే, టెండర్ అండ్ యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళ కోసం ఏడు, ప్రార్థన చేయి. క్రై అవుట్ అని ఉండేది ఆ పాటలో. హృదయపూర్వకంగా మొర్రపెట్టు. ఇది 4వది. 5వది చెబుతాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. మందేమి తాను ఆరంభించిన ప్రతి పని ఇక్కడ ధర్మశాస్త్రమందు, దేవుని సేవ యందు అనేది మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం అది అలాగే ఉంచి, అది పోయిన వారం కూడా నేను చివరి పాయింట్ చెప్పాను కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన సెక్యులర్ లైఫ్, మన అనుదిన జీవితంలో పని గురించి మనం వద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని చదువుదాం. ఎఫెసియన్స్ 6 and 7. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్టు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా. 2 పదాలు వాడాడు అక్కడ, మనఃపూర్వకముగా, ఇష్టపూర్వకంగా. మళ్ళీ చెప్పండి, మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. కాబట్టి నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చదివే చదువు ఎలా చేయాలి? అది మనఃపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు,
మీ గుండె మీద చెయ్యేసుకొని జవాబు చెప్పండి. గుండె ఆగిపోతే నా పుచ్చి కాదు. ఈరోజు ఆదివారం సెలవు. ఎంతమంది మనస్ఫూర్తిగా చదువుతున్నారు? ఎంతమంది యేసు ప్రభువుకు మహిమ రావాలని చదువుతున్నారు? దేవుని కొరకు ఎంతమంది చదువుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గాడ్? దేవుని మహిమ రావాలని ఎంతమంది చదువుతున్నారు? మీ మార్కులే చెబుతాయి మీరు ఎలా చదివారో. ప్రభుకు స్తోత్రం. కొంతమంది అలా చదివే వాళ్ళు ఉన్నారు. ఈ సరిగ్గా చదవని వాళ్ళని ఎగ్జామ్ ఎలా రాసావు అని అంటే ఏమంటారు తెలుసా? చేత్తో. అప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? అలాగా, నువ్వు కాలుతో రాసావేమో అనుకున్నా. ఎగ్జామ్ ఎలా రాసావు అంటే వాళ్ళు ఇచ్చారు, నేను రాశాను. అదొక ఆన్సర్. సరిగ్గా రాసేవాడు ఎట్లా చెప్తాడు తెలుసా? ఎగ్జామ్ బాగా రాశాను, 2 మార్కులు డౌట్ ఉంది, 98 గ్యారంటీ, అది 99 100 చెప్పలేను. ఇది చెప్పాల్సిన ఆన్సర్. ఇలా చదవట్లేదంటే నువ్వు మాయ చేస్తున్నావని అర్థం. యు ఆర్ చీటింగ్. దేవుడి కోసం చదవట్లా. ఎవడో అన్నాడంట గతంలో, మా అమ్మ నాన్నకు బట్టిన పిచ్చే కానీ నాకు చదివేందుకురా అన్నాడంట. చాలామంది పిల్లలు అలాగున్నారు. నువ్వు మాయ చేస్తున్నావు, చీటింగ్ చేస్తున్నావు. ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అంతే. చాలామంది సిన్సియర్గా చేయరు, యథార్థంగా చేయరు. అక్కడికి వెళ్ళటం, తంబేయటం, చెంబు తీసుకొని బయటికి వెళ్ళటం. తంబు చెంబు. టిఫిన్ చేయడానికి వెళ్ళాడండి, బయటికి చెప్పేటప్పుడు మాత్రం సర్వేకి వెళ్ళారండి. పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వాడతారు. యేసు ప్రభు నీ డ్యూటీలో చూస్తే, బా నా మహిమ కోసం నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అని చెయ్యి అంటున్నాడు పౌలు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా డ్యూటీ చేస్తున్నారా? మనస్ఫూర్తిగా చదువుతున్నారా? అప్పుడే స్కిల్ వస్తుంది. అందుకే సొలొమోను హెచ్చరించాడు కదా, చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనాది నీ శక్తి లోపము లేకుండా చేయి. నీ శక్తికి లోపం ఉండకూడదు. హోల్ హార్టెడ్గా చేయి, మనస్ఫూర్తిగా చేయి, కంప్లీట్ మైండ్ పెట్టి చేయి. అలాగే చేస్తున్నారా సోదరులారా, సోదరీలారా? వాళ్ళే కాదు, బాగా చెప్పండి అన్నట్టున్నారు. మీరు పప్పు చారు పెడితే యేసు ప్రభు తింటాడు అన్నట్టు చేయాలి. అంతేగాని ఒక పక్క రీల్స్ చూసుకుంటా గంట తిప్పుతా, ఇంకా ఆవిడ అలా రీల్ చూస్తా గంట తిప్పుతా ఉందంట. ఒట్టి గంట సౌండ్ వినపడుతుంటే ఏంటని వెళ్తే అది మాడైపోయింది. ఏం చెప్తారండి? యేసు ప్రభు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాడంటే, ఆయనకి పప్పుచారు ఆమ్లెట్ అంటే ఇష్టం అంటే ఎంత బాగా చేస్తావు? అలా చేయాలి. ఏదో స్పెషల్ అది ఇది చేయడం కాదు. ఏ చిన్న పని చేసినా, ఏదైనా కూడా అది మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేయడం నేర్చుకోవాలి. ఓ పాట పాడినా అలాగే పాడాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించినా అలాగే చెల్లించాలి. ఇవి 5 విషయాలు. ప్రియులారా, ఈ లక్షణం మనలో ఉంటే మనం ఎంత బాగా దీవించబడతామో, ఎంత బాగా ఆశీర్వదించబడతామో. సుధా రామచంద్రన్ అనే ఆవిడ గురించి మీరు విన్నారా? ఆవిడెవరు? ఆవిడ పేరు మీద మయూరి అనే ఒక సినిమా కూడా తీశారు. ఆవిడ పుట్టింది ఎప్పుడు అని అంటే 1965 సంవత్సరం. 81 సంవత్సరంలో
తల్లిదండ్రులతో వెళ్ళేటప్పుడు రోడ్లో యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేశారు, మోకాలు కింద దాకా తీశారు. అంతకుముందే ఆవిడ భరతనాట్యం బాగా చేసేది, కానీ ఇది ఉన్న తర్వాత కూడా పట్టుదల ఏం వదల్లా. జైపూర్లో ఈ కుంటి వాళ్ళకి కాళ్ళు చేతులు తయారు చేసేది అవిటి వాళ్ళకి ఉంటుంది. అక్కడ ఒక డాక్టర్ గారు ఈవిడికి సెట్ చేసి ఇస్తే కాలు పెట్టుకొని దాంతో ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టింది. నడవడమే కష్టం. వాళ్ళు ఈ కాలు పెట్టుకున్న వాళ్ళు మీరు గమనించుంటారు, ఓ పావు గంట 10 నిమిషాలు నడిచిన తర్వాత కూర్చోగానే ముందే తీసి పక్కన పెడతారు వాళ్ళు, లేదా లూజ్ చేసి పక్కన పెడతారు. తెలుసు కదా మీకు, అంటే అంత డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాంటి ఆవిడ దాని మీద డ్యాన్స్ చేయటం అంటే రక్తాలు కారేది. డ్రెస్సింగ్ చేశారు, ఆవిడికి అవార్డు వచ్చింది. చాలామంది ప్రేరేపితులై ఈవిడ జీవితం ప్రపంచానికి తెలియాలని, అమ్మ నీ పేరు మీద ఒక సినిమా తీద్దాం అనుకున్నావు, నీ స్టోరీ చెప్పవా అని స్టోరీ తీసుకొని అదంతా చేసి ఆవిడని అడిగారు, నీ రోల్ ఎవరు పెడతామంటే ఎవరొద్దండి, నా రోల్ నేనే చేస్తాను. ఎవరు చేయక్కర్లేదు. ఎంత కష్టపడిందో. ఇలాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నాయో. శక్తి వంచన లేకుండా హోల్ హార్టెడ్గా పనిచేయడం, నువ్వే పని చేసినా అలా చేయడం, హృదయపూర్వకంగా చేయడం. పాట అలాగే పాడాలి. చాలామంది అట్లా పాటల మనస్ఫూర్తిగా పాటల. అన్న సిరాజ్ గారిలో నాకు నచ్చేది ఒకటే, ఆయన గొంతు ఎంత ఆడ్డుగా ఉంటుందో చెప్పలేం, కానీ పాడకుండా ఉండడు. ఎవ్వరు ఏమనుకుంటారో ఆయనకు అనవసరం, మనస్ఫూర్తిగా పాడతారు ఆయన. దేవుడు పర్ఫెక్షన్ కోరుకోడు, హోల్ హార్టెడ్నెస్ కోరుకుంటాడు. మనుషులు పర్ఫెక్షనిస్టులు, దేవుడు హోల్ హార్టెడిస్ట్. మనుషులు పరిపూర్ణతావాదులు, దేవుడు యథార్థతావాది. పీపుల్ సీస్ ఫర్ మెచ్యూరిటీ, గాడ్ సీస్ హానెస్టీ. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం, మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయడం, మనస్ఫూర్తిగా పాడడం, మనస్ఫూర్తిగా చదవడం. ఆలోచిస్తున్నారా? స్టీఫెన్ హాకింగ్స్ మంచి సైంటిస్ట్, అవయవ లోపంతో పుట్టాడు. ఎంతకాలం బతుకుతాడో తెలియదు. కాస్మాలజీ అంటే అంతరిక్ష శాస్త్రంలో ఆరితేరిపోయాడు. ఏంటంటే అవిటాడు, సరిగా మెడకాయ నిలబడటం రాదు. నిక్ వుజిసిక్, వీళ్ళందరూ తమలో ఉండే లోపాలను జయించిన వాళ్ళే. ఇలా చూసినప్పుడు సిగ్గు అనిపించటల్లా. ఈ యెహోవా నిస్సీలో డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్ లేవలేరా? ఈ నేలబారు బతుకుతారా? ఓ చచ్చిపోయినట్టు బతుకుతారా? మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు చేయడా? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చినాడు. 5,000 మందికి ఆడొక్కడే తింటే వాడికే అయ్యేది. కానీ అది ఎవరి చేతిలోకి వెళ్ళింది? యేసుప్రభు చేతిలోకి వెళ్ళింది. అందుకని అంతమందికి ఆహారం అయింది. అది నీకున్న కొద్ది దాన్నే ఆయన చేతిలో పెట్టు. వర్క్ హార్డ్. దేవుడు చూసినా దేవుడు చూస్తున్నట్లుగా మీ తల్లిదండ్రులు చూసినా, టీచర్లు చూసినా, చూడకపోయినా అలాగే చదువు, ప్రయత్నం చేయి. ఎందుకు సాధించలేరు?
ఒక అన్యుడు లోకస్తుడు సాధిస్తున్నాడు, మీకు రోషం కలగట్లేదా? హోల్ హార్టెడ్గా కష్టపడదాం అన్న మోహన్ రావు గారి స్టోరీ ఇన్స్పిరేషన్. అన్న 3 పరీక్షలు రాశాను, 3 ఇంటర్వ్యూలు వచ్చినాయి, ఎటెళ్ళాలో అర్థం కాలేదు నాకు అంటాడు ఆయన. ఏం చదువుతున్నారు, ఏమి రాస్తున్నారు? మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేనివాడికి సాకు ఉంటుంది. సులభమైన సూత్రం. మనసున్నవాడికి మార్గం ఉంటుంది, మనసు లేనివాడికి సాకు ఉంటుంది. అంతే. సాకులు చెబుతూ కాలం గడుపుతావు. ఎందుకంటే సాకులు చెప్పే వాళ్ళకి షాకులు ఎక్కువ తగులుతుంటాయి. ఈరోజు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేయడం, నీ చేతికొచ్చిన పని, అది చదువా, ఉద్యోగమా, వంట, ఏదైనా మనస్ఫూర్తిగా చేయి. అది జరగట్లేదంటే నువ్వెక్కడో హోల్ హార్టెడ్నెస్ మిస్ అవుతున్నావు. కేంద్రీకరించటల్లా. గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. భూతద్దాన్ని తీసుకొని వచ్చి సూర్యరశ్మిని దాని మీద కేంద్రీకరించేలాగా చేసి దాన్ని సర్టెన్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు కాగితాన్ని తగలబెడుతుంది, శరీరాన్ని కాలుస్తుంది, తాటాకును లో మంట పుట్టిస్తుంది. దాని పవర్ అంతా ఒక చోట కేంద్రీకృతమైనప్పుడు, దేవుడు నీలో పెట్టిన శక్తి ఎంతో తెలుసా? నీ మెదడు యొక్క శక్తి ఒకరు లెక్కబెట్టి చెప్పారు, 50,000 మెగా లైబ్రరీల మెమరీ పవర్ని దేవుడు మెదడులో పెట్టాడు. మనకు ఒక్క పుస్తకం సరిగ్గా గుర్తుండదు. ఒక్క పుస్తకం కాదు, ఒక్క సబ్జెక్టు సరిగ్గా గుర్తుండి సావదు. ఎందుకంటే ఇందులో బోల్డ్ చెత్త నింపుతారు. ఆ రీలు, ఈ రీలు, అది ఇది, ఆ అమ్మాయి, ఈ అబ్బాయి, ఇవన్నీ నిండుకున్నవాడికి మిగతాది ఎక్కాల్సిందేమి ఎక్కుతుంది? తిక్కబడుతుంది. దేవుడు అంత పవర్ పెట్టాడు నీ మెదడులో. వాడు ప్రభు కోసం, వాడు చేతికొచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయి. అది సాధిస్తే ఎంత మహిమ. సంజు శాంసన్ మీరు చూశారు కదా, ఓడిపోయినవాడు, నిరాశపడినవాడు, కానీ ఇప్పుడు ప్రపంచమంతా చూస్తుంది. నీ పడిన కష్టాలు ఎవడు చూడ్డు. నువ్వు సక్సెస్ అయ్యాక నీ ప్రతి మాటకు విలువ ఉంటుంది. సక్సెస్ అయ్యాక. సక్సెస్ కాకముందు నువ్వు సూట్ వేసుకున్నా, బూట్ వేసుకున్నా, సబ్జెక్టులో ఫెయిల్ అయితే నీకు పెట్టే పేరేంటో తెలుసా? ఈడి సంగతి ఏముందరా, పైన పటారం లోన లొటారం అంటారు, అంతే. విజయవాడలో ఇన్నోవాలు బాగు చేసే ఒక ఆయన ఉన్నాడు. మన బండి కూడా అక్కడే చేపిస్తారు. సగం ఇన్నోవాలు అక్కడికే వెళ్తాయి, కంపెనీకి వెళ్ళవు. అందులో ఆయన స్కిల్ఫుల్, మొత్తం ఓడదీసి పెట్టగలడు. తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా, వాడు రాజుల ఎదుట నిలబడతాడు. హృదయపూర్వకంగా చేసే వాళ్ళకి అట్లా వస్తుందండి. బందర్లాకుల దగ్గర బుల్లెట్ శ్రీన్ అని ఉన్నాడు. అసలు ఆయన పేరే బుల్లెట్ శ్రీన్, ఇంటి పేరేంటో తెలియదు. మొత్తం అన్ని బుల్లెట్లే ఉంటాయి అక్కడ. ఓడదీసి పెడతారు వాళ్ళు. మళ్ళీ 2 నెలలు కంటే తక్కువ అయితే నా దగ్గర కుదరదు అంటాడు. ఏంటండి అది? మనస్ఫూర్తి, మనసు పెట్టారు వాళ్ళు, మనసు పెట్టారు. పని చిన్నదే, ఏ చిన్న పనైనా మనస్ఫూర్తిగా చేయడం నేర్చుకుందాం. నువ్వు టీచర్వా, నువ్వు చెప్పినట్టు ఎవరు చెప్పకూడదు, అంత బాగా చెప్పాలి. నువ్వు డాక్టర్వా, నువ్వు ట్రీట్ చేసినట్టు ఎవరు చేయకూడదు, అలా చేయాలి. అది దేవునికి మహిమ. దావీదుని
మిగతా వాళ్ళకి సవాలుగా పెట్టడంలో దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? పూర్ణ హృదయంతో వెంబడించాడు. అందుకే అందరూ వచ్చారు, కానీ ప్రభు ఇలాగే చెప్పాడు, దావీదులాగా నడుచుకోలేదు అని అయినా అన్నాడు, దావీదులాగా నడుచుకున్నాడు అని అయినా అన్నాడు. ఆయన ఒక ఐకాన్ లాగా మిగిలిపోయాడు. హృదయపూర్వకంగా చేయడం, నోరారా పాడడం, శక్తి కొలది నాట్యం చేయడం దావీదు అలవర్చుకున్నాడు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర బహుమానం పొందుతారు. ఆలోచించండి. నేను ఈరోజు తేడాలు కూడా చెబుదామనుకున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ హార్టెడ్ పర్సన్ అండ్ ద హాఫ్ హార్టెడ్ పర్సన్. సమయాన్ని బట్టి చెప్పడం లేదు. నెక్స్ట్ తరగతిలో ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ఈ పనులు నేను చేస్తున్నానా ఆలోచించండి. నా సహోదరులను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానా? నా మాటల్లో హృదయపూర్వకమైన నిజం వస్తుందా? నా పరిధిలో, నా విషయాలలో క్షమించేటప్పుడు హృదయపూర్వకంగా క్షమిస్తున్నానా? నా పిల్లల కొరకు ప్రార్థించేటప్పుడు హృదయపూర్వకంగా మొర్రపెడుతున్నానా? నేను చేసే ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తున్నానా? దేవునికి అప్పగించుకుందాం. మనందరి పక్షంగా గోపాల్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో మనం ఏకీభవించుదాం. ఆరాధన అంతట్లో మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు వందనాలు దేవా. ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, యథార్థంగా హృదయపూర్వకంగా మేము ఎలా జీవించాలో దేవా మీరు మాకు 5 విషయాలు తెలియజేశారు. మేము ప్రేమించే విషయంలో దేవా మిమ్మల్ని పోలి మేము ప్రేమించడానికి, మీరు ప్రేమించినట్లుగా మేము మా సహోదరులను ప్రేమించడానికి మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి దేవా. అదేవిధంగా ప్రభువా, నిజము పలికే విషయంలో మీరు మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. నిజం పలికినప్పుడే మేము మీ అతిథిగా ఉండగలమని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. కొన్నిసార్లు దేవా మేము అనాలోచితంగా ప్రభువా ఆలోచించకుండా మేము అలవాటు ప్రకారంగా దేవా మరి అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. దయతో క్షమించండి దేవా. మరి నిజము పలకడానికి ఎప్పుడైతే మేము అబద్ధం ఆడతామో ప్రతి అబద్ధము మీ నుండి ఒక మెట్టు వెనక్కు వెళ్తామని మీరు మాతో మాట్లాడిన మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మేము ప్రతి విషయంలో ప్రతిసారి నిజము పలకడానికి మీరు మాకు సహాయం చేయండి. అటు రీతిగా మా జీవితాలను మీరు సరిచేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. ఏముందులే చిన్న అబద్ధమేగా అని అనుకోకుండా దేవా మీరు మాకు సహాయం చేయండి దేవా. క్షమించే విషయంలో కూడా ప్రభువా మీరు మమ్మల్ని పాపం నుండి, లోకం నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి మీరు రక్షించారు, క్షమించారు. మేము కూడా అటు రీతిగా మేము మాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, సంఘానికి దేవా తోటి వారికి వ్యతిరేకంగా చేసినప్పుడు మేము క్షమించే విషయంలో కూడా మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి దేవా. ప్రార్థన చేయటం విషయంలో కూడా దేవ మెలకువగా ఉండి దేవ మేము ప్రార్థన చేయడానికి తల్లిదండ్రులైతే పిల్లల గురించి, పిల్లలంగా మేము మా తల్లిదండ్రుల గురించి, మా సహోదరుల గురించి, ప్రభు రక్షణ లేని వారి గురించి మేము ప్రార్థించే విషయంలో మీరు మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో, ప్రతి పని విషయంలో దేవా మీరు మాకు ఇచ్చిన బాధ్యతలు, స్టూడెంట్స్ అయితే చదువుకోవడం, జాబ్ హోల్డర్స్ అయితే జాబ్ చేసే విషయాల్లో, ప్రతి విషయాల్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండండి. మనస్ఫూర్తిగా యథార్థంగా మేము మీకు మాకిచ్చిన బాధ్యతలు మేము చేసే విషయంలో దేవత ద్వారా తన పనిలో నిపుణత గలవాన్ని సూచిత్వా అల్పులైన వారి ఎదుట కాదు రాజుల ఎదుట మీరు నిలబెడతానని మీ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని దేవా మీరు మాట్లాడిన ఈ 5 మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, మేము అటు రీతిగా మేము జీవించడానికి మీరు మెచ్చే విధంగా మేము ఉండడానికి
మీరే సహాయం చేసి నడిపించవలసిందిగా వేడుకుంటూ మీ ప్రియ కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకు మనలను ఆయత్తపరిచి నడిపించునుగాక. ఆమేన్. వందనాలందరికీ. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం.